యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన జీవించిన దినాల్లో ఆయన పరిచర్యలో భాగంగా ఆయన చాలా కొండలు ఎక్కారండి. ఫర్ ఎగ్జాంపుల్ ధన్యతల కొండ, సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. ఆయన కొండ ఎక్కి వారికి బోధించడం మొదలుపెట్టారని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతలు అంత మాత్రమే కాదు, అనేకమైన శ్రేష్టమైన అంశాలు ఆయన ఒక కొండ ఎక్కి వారికి బోధించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర కొండ అనుభవాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఐదో వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. 8వ వచనం చదువుదాం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం అండి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో దిస్ వాజ్ అ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్, ఒక మహిమాన్వితమైన అనుభవాన్ని యేసయ్య తన 3 శిష్యులైన పేతురు, యాకోబు, యోహాన్లకు ఆ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ ఆ 3 శిష్యులకు ఇచ్చినట్లుగా ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. యేసయ్య ఈ 3 శిష్యులను వెంటబెట్టుకొని ఒక కొండపైకి వెళ్ళారు అని ఉంది. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే అది తాబోరు కొండ, మౌంట్ టాబోర్ అని చెప్తా ఉంటారు. సో తాబోరు కొండపైకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 శిష్యులను తీసుకొని వారి ఎదుట రూపాంతరము పొందెను. గ్రీక్ బైబిల్లో రూపాంతరము అనే మాట దగ్గర మెటామార్ఫోసిస్ అనే పదము మనకి కనబడుతుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక సీతాకోక చిలుక బయటకు రావాలంటే ఎలా అయితే అదొక ప్రాసెస్ గుండా, ఒక మెటామార్ఫోసిస్ ప్రాసెస్ అంటాం కదండి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మానవ ఆకారంలోనే ఉన్నారు, కానీ ఆయన యొక్క మహిమను తన శిష్యుల ఎదుట ప్రత్యక్షపరుచుకున్న ఒక శ్రేష్టమైన అనుభవము ఈ అనుభవం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట రూపాంతరం చెందినప్పుడు ఏం జరిగిందంటే 2వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. ఆయన ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే హిస్ క్లోత్స్ వర్ యాజ్ బ్రైట్ యాజ్ ద సన్. ఇక్కడ వెలుగు వలె తెల్లని వాయును అనే మాట ఉంది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో సూర్యుని కాంతి వంటి కాంతి యేసయ్య నుండి ప్రసరించటం, యేసయ్య అంత ప్రకాశమానంగా అయిపోవడము శిష్యులు చూశారు. మిట్ట మధ్యాహ్నపు వేళ సూర్యుని మనం ఎవరం కూడా నేకెడ్ అయితే మనం చూడలేం కదండి. కొన్నిసార్లు ఈ సోలార్ ఎక్లిప్స్ ఇలాంటివి జరిగినప్పుడు కూడా డాక్టర్స్ అంటారు డైరెక్ట్గా కళ్ళతో చూడొద్దు, గ్లాసెస్ పెట్టుకొని చూడండి అని డాక్టర్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని ఎవరైనా చూడడానికి ప్రయత్నం చేసినా కంటి చూపును కోల్పోయే, అసలు చూడలేము. ఒకవేళ అంత తీక్షణంగా చూసినా కంటి చూపుకే ప్రమాదం అని కూడా డాక్టర్స్ చెప్తా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అంతగా ఆయన ప్రకాశించిన ఒక శ్రేష్టమైన అనుభవం, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి అనుభవము ఇంకెప్పుడు కూడా ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదండి. శిష్యులు ఇటువంటి దృశ్యాన్ని కన్నులారా ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు చూడలేదు. అయితే ఈ పేతురు, యాకోబు, యోహానులలో యోహాను భక్తుడు కూడా ఉన్నాడు కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను దైవజనుడు తాను పొందుకున్న ఈ అనుభవాన్ని గురించి మళ్ళీ రాశారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. వీ హ్యావ్ బిహోల్డ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మేము చూసాం.
తన అనుభవంలో నుండి తను ఏమి చూశాడో అదే ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న శిష్యుడైన యోహాను రాశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమాన్వితమైన రూపాన్ని తన శిష్యులు చూడగలిగారు. ఆయన మహిమతో ప్రకాశించడము శిష్యులు చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆ తర్వాత తను తాను అప్పగించుకునే ఆ పరిస్థితులకు ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసయ్య చేసిన ప్రార్థనలో ఆయన మహిమను గూర్చిన ఒక ప్రస్తావన చూస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసే ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. పాపులమైన మనల్ని రక్షించి ఆయన ఎక్కడుంటాడో అక్కడే, ఇన్ ద ప్లేస్ వేర్ హీ డ్వెల్స్, మహిమాన్వితమైన పరలోక రాజ్యంలో ఆయన ఉండబోతున్నాడు. కాబట్టి నేను ఎక్కడుంటానో అక్కడే నా వారు కూడా ఉండాలి అని నేను కోరుతున్నానంటూ అక్కడ యేసయ్య చేసిన ప్రార్థన, నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. శిష్యులకు మాత్రమే కాదు ఈ గొప్ప అనుభూతి దక్కింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఎంతమంది అయితే ఈ లోకాన్ని విడిచిపెడతామో లేదంటే ఆయన రాకడలో ఎత్తబడతామో మనందరం కూడా ఈ అనుభవాన్ని ఒక దినం పొందుకుంటాం. ఏంటి అనుభవం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమాన్వితమైన రూపాన్ని మనము కన్నులారా చూసి ఆయనను స్తుతించి గణపరిచే శ్రేష్టమైన తరుణము, శ్రేష్టమైన అవకాశము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఈ రూపాంతర కొండపైకి వెళ్ళిన శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు యేసయ్య రూపం మారడం వారు చూశారు. యేసయ్య ప్రకాశమానంగా ఉండడం వారు చూశారు. అంత మాత్రమే కాదు, యేసయ్యతో పాటు మరిద్దరు వ్యక్తులను కూడా వారు చూశారు. 3వ వచనం, ఇదిగో మత్తయి సువార్త 17వ అధ్యాయానికి తిరిగి వద్దాము. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. వి సీ 2 men ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. వీరిద్దరు కూడా అప్పుడు బ్రతికున్న వారు కాదండి. అప్పటికి వీరిద్దరు కూడా లేరు భూమి మీద. ఎందుకంటే మోషే ఆల్రెడీ మృతి పొందాడు. అఫ్ కోర్స్ ఏలియా మనందరికీ తెలుసు, మరణము చూడకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయిన దైవజనుడు. మోషేని గురించి ఆలోచన చేసినట్లయితే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే 10 ఆజ్ఞల 2 రాతి పలకలు దేవుడు మోషే చేతికే ఇచ్చాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోషే ఒక గొప్ప నాయకుడు. అంత మాత్రమే కాదు, మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం. రెండవదిగా ఏలియా అనే దైవజన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తలందరికీ సాదృశ్యంగా ఏలియా అనే దైవజన్ని మనం చూస్తే ధర్మశాస్త్రం యొక్క ముగింపు యేసుక్రీస్తు ప్రభువులోనే మనం చూస్తాము. ప్రవక్తలు ఎవరి గురించి ఏ మెస్సియా యొక్క రాకను గురించి ప్రవచించారో వారందరి యొక్క ప్రవచనాల నెరవేర్పు కూడా యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాము. ఇప్పుడు మోషే, ఏలియాలు ఆ కొండపైన యేసయ్యతో పాటు శిష్యులకు కనబడ్డారు. ఇంకొకటి కొంతమంది బైబిల్ పండితులు ఏమని వ్యక్తపరుస్తారంటే అభిప్రాయము, మోషే చనిపోయిన వారందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారికి మోషే సాదృశ్యంగా ఉంటే ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మరణము చూడకుండా మధ్యాకాశంలో 2వ రాకడలో యేసయ్యను కలుసుకొని యేసయ్యతో పాటు పరలోక రాజ్యానికి ఎవరైతే కొనిపోబడతారో వారందరికీ ఏలియా ప్రవక్త సాదృశ్యంగా ఉంటే ఈ ఇద్దరు దైవజనులను యేసయ్యతో పాటు చూడగానే పేతురు దుడుకు పేతురు కదండి, పేతురికి మంచి మంచి ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఐడియాలు నేను చెప్పచ్చో చెప్పకూడదో అని ఏమీ ఆలోచన ఉండదు. కానీ ఏది అనుకుంటే అది, ఏది చెప్పాలనిపిస్తే అది. పేతురు మన మిగతా శిష్యులందరికంటే కూడా చాలా ప్రొయాక్టివ్గా మనకు కనబడుతూ ఉంటాడు. మిగతా సందర్భాలలో కూడా మిగతా శిష్యులు మౌనంగా ఉన్నప్పుడు కూడా పేతురు తన అభిప్రాయాన్ని మాత్రం కొన్నిసార్లు నిర్భయంగా చాలా తొందరపాటుతో వ్యక్తపరిచిన శిష్యునిగా మనం చూస్తాము. ఇక్కడ కూడా పేతురు ఒక మాట చెప్పాడు. పేతురు చెప్పిన మాట చూడండి, 4వ వచనం, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు మోషేకొకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. పీటర్ వాజ్ గివింగ్ ఎన్ అడ్వైస్. యేసయ్యకు ఒక సలహా ఇస్తున్నాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు. కానీ తన మనసులోకి వచ్చిన ఆలోచన పేతురు యేసయ్యతో చెప్తా ఉన్నారు. 3 పర్ణశాలలు కట్టేస్తాము అంటే ఒక రకంగా చెప్పాలంటే బహుశా పేతురు ఇంకా వీరు 3 కూడా
కొంచెం దాదాపుగా సమానమే, ముగ్గురికి పర్ణశాలలు అన్నట్లుగా ఒక అభిప్రాయము. ఇంకొకటి ఏంటంటే యేసయ్య ఇంకా చేయవలసిన సిలువ కార్యము, ఇంకా ఆయన చేయవలసిన పరిచర్య, ఇంకా ఆయన చేయవలసిన తండ్రి చిత్తము నెరవేర్చుటను మరి తుదముట్టించిన యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. సో యేసయ్య అక్కడ పర్ణశాల పేతురు కడితే అక్కడ ఉండడం, పర్ణశాల అంటే ఇంగ్లీష్ బైబిల్లో టెంట్ అనే మాట ఉంది. ఏదో బిల్డింగ్ కడతాను అనలేదు, కానీ ఒక టెంపరీగా కొద్ది కాలము, కొద్ది రోజులు. మరి పేతురు యొక్క అభిప్రాయం ఏంటో తెలియదు, కానీ ఏలియా అలాగే మోషేతో పాటు యేసయ్య కూడా పర్ణశాల కడతాము, మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఇంకోటి పేతురు కనిపించుంటుంది, ఇలా యేసయ్య యొక్క మహిమాన్వితమైన రూపం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. పాత నిబంధనలోని దైవజనులను కూడా మేము చూస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఇంకెప్పటికీ ఉంటే ఎంత. కొన్నిసార్లు మనకు అనిపిస్తుందండి, టైం ఫ్రీజ్ అయితే బాగుండే. ఎప్పుడైనా అనిపించిందా? టైం అలా ఆగిపోతే కొన్ని సమయాలు ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ టైం ఫ్రీజ్ అవ్వదు, టైం వెళ్తానే ఉంటుంది కదా. కొన్ని అనుభవాలు మనకు అనిపిస్తుంది ఆగిపోతే బాగుండు, కొన్ని రోజులైనా ఇంకా కొన్ని గంటలైనా ఇదే ఎక్స్పీరియన్స్లో ఉంటే బాగుండు అని కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ అలా సాధ్యం కాదు. ఇప్పుడు పేతురుకి ఏమనిపిస్తుందంటే ఇదే అనుభవంలో, ఈ పరలోకపు ఈ హెవెన్లీ ఎక్స్పీరియన్స్లో ఇలా యేసయ్య యొక్క మహిమాన్వితమైన రూపాన్ని చూస్తా ఆనందిస్తూ ఉంటే ఎంత బాగుండని పేతురుకు అనిపించింది. కానీ మిగతా శిష్యుల గురించి పేతురు ఆలోచించలేదే. ఇది ఓన్లీ ముగ్గురికే, ఓన్లీ ఫర్ ద చోజన్ 3 కదండి. ఎంపిక చేయబడిన ఏర్పరచబడిన 12 మందిలో కూడా మళ్ళీ ముగ్గురికే దేవుడి అవకాశం ఇస్తే మరి మిగతా వారి సంగతి, మిగతా 9 మంది సంగతి ఏంటని ఆలోచించట్లా. తన మనసుకి ఏది అనిపించిందో అది మాత్రమే పేతురు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఈ మాట ఎప్పుడైతే పలికాడో 5th verse చూడండి, 5వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. దేర్ వాస్ అ క్లౌడ్ దట్ సరౌండెడ్ దెమ్. అక్కడ ఒక మేఘము వారిని కమ్ముకుంది. అది సామాన్యమైన మేఘం కాదండి. వర్షం పడే ముందు మనకి మేఘాలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడే వస్తే అప్పుడే పోతూ ఉంటాయి మేఘాలు. ఈ సంవత్సరం అయితే అసలు ఈ వర్షాకాలం ఒక మామూలు వర్షాకాలం లాగా లేదు, ఎప్పుడు పడేయో తెలియదు, ఎప్పుడు ఆగేయో కూడా తెలియదు, అలా ఉంది. అకాల వర్షాలు చాలా చూసాం ఈ సంవత్సరంలో ఎస్పెషలీ. ఇది వర్షం పడే ముందు వచ్చే మేఘం కాదు కానీ దిస్ వాజ్ ద క్లౌడ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ దట్ సరౌండెడ్ దెమ్. ఆ కొండపైకి వచ్చిన మేఘం ఏంటంటే దేవుని యొక్క మహిమ మేఘము. దానినే షకీనా మేఘం అని పిలుస్తారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మేఘము వారిని కమ్ముకోగానే ఆకాశం నుండి ఒక స్వరము వీరి చెవులకు చాలా స్పష్టంగా వినబడింది. ఈరోజు ఆకాశం నుండి వినబడిన ఆ స్వరాన్నే మనం ఒక్కసారి లోతుగా పరిశీలించి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఎప్పుడైతే దేవుని మహిమ మేఘం వారిని కమ్ముకుందో ఆకాశం నుండి వినబడిన దేవుని స్వరము పలికిన శ్రేష్టమైన మాటలు చూడండి. 5వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 3 భాగాలుగా విభజిద్దామండి. ఆకాశం నుండి వినబడిన ఆ శబ్దము, ఆ స్వరము, దేవుని స్వరము పలికిన 3 ప్రాముఖ్యమైన మాటలు. వెరీ పవర్ఫుల్ వర్డ్స్, మన జీవితాలకు చాలా అవసరమైన మాటలు. మొట్టమొదటి మాట ఏంటంటే ఇదిగో ఈయన నా ప్రియా. పిల్లలు ఒకవేళ ఇంతకు ముందు కాలంలో అయితే 12 మంది ఉండేవారు, 9 మంది, 10 మంది, 12 మంది ప్రతి ఫ్యామిలీలో ఉండేవారు అప్పట్లో. ఇప్పుడైతే 1, 2, 3 చాలా గ్రేటు, ఇంకా 4 అయితే చాలా రేర్ కదండి. ఇప్పుడు 10 మంది, 12 మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో, తల్లికి అందరంటే ఇష్టమే కానీ కొన్నిసార్లు ఫేవరెట్స్ ఉంటారండి. ప్రియమైన వాళ్ళంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది హార్ట్లో, ఒక ముక్క ఎక్స్ట్రా దాచిపెడతారు కదండి. ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉంటే ఆ ప్రియమైన బిడ్డకి ఇవ్వడానికి, ఆ ప్రియమైన వారికి ఇవ్వడానికి ఏదో ఒకటి పక్కన పెడతా ఉంటారు. ఇప్పుడు పరలోకము నుండి వినబడిన ఆ స్వరము యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఏమని చెప్తా ఉందంటే ఇదిగో ఈయన నా ప్రియా, హీఈస్ మై బిలవెడ్ సన్. పేతురు, ముగ్గురికి పర్ణశాలలు వేస్తానని అన్నావు కదా, అంటే దాదాపు నువ్వు యేసయ్యను కూడా వారితో పాటు సరిసమానం చేద్దాం అనుకుంటున్నావేమో. హీ ఈస్ ద యూనిక్ వన్, హీ ఈస్ ద మ్యాచ్లెస్ వన్. యేసయ్యతో ఇంకెవరిని నువ్వు పోల్చడానికి వీలు, యేసయ్యను ప్రేమించినట్లుగా ఇంక దరిదాపుల్లో కూడా ఎవరిని ప్రేమించడానికి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం ప్రేమించిన వారు మనతో పాటు ఇంకెవరినైనా కొంచెం దగ్గరగా దరిదాపుల్లో ప్రేమిస్తున్నారు అనగానే మనకేమొస్తుందండి, కొన్నిసార్లు రోషం వస్తుంది, కోపం వస్తుంది.
వాళ్ళు ఎవరు అసలు? నన్ను ప్రేమించినట్లు ఎందుకు నువ్వు? కొన్నిసార్లు ఫైట్కి కూడా వెళ్తూ ఉంటారు కదండి. పొసెసివ్ అయిపోయినప్పుడు మనల్ని ప్రేమించేటట్లుగా ఇంకెవరైనా బయట వాళ్ళని ప్రేమిస్తే కొన్నిసార్లు తట్టుకోలేం. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. హీ హాస్ గివెన్ అస్ హిజ్ అన్డివైడెడ్ లవ్ అండ్ అటెన్షన్. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేనంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయనను మనం ప్రేమించిన దానిలో మిగతా ఇంకెవ్వరిని కూడా దగ్గరికి కూడా తీసుకురావడానికి వీలు. ఈయన నా ప్రియ కుమారుడు, హీ ఈజ్ మై బిల్లవెడ్ సన్. ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆకాశం నుండి స్వరము శబ్దం వినబడితే, ఇప్పుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించే మనము కూడా దేవుని పిల్లలం అయితే సరిపోదండి. పిల్లలు అంటే అందరు పిల్లలే, ప్రియమైన పిల్లలు అవ్వాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవునికి ప్రియమైన పిల్లల్లాగా ఉండాలని ఒక మాట ఉంది చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఉంటే సరిపోదు. డోంట్ బి సాటిస్ఫైడ్. ఓకే, దేవుని కుమారుడిని అయిపోయా, దేవుని కుమార్తెని అయిపోయా, రక్షణ పొందా, తృప్తి పడద్దు. ప్రియమైన బిడ్డగా నేను బ్రతకాలి దేవా, అదే నా ఆశ. నీ ఆశ అదైతే నీ ఆశ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ప్రియులైన పిల్లల్లాగా ఎలా అవుతామయ్యా మేము? హౌ కెన్ వి బికమ్ డియర్ చిల్డ్రన్ టు యూ? దేవానికి ఇష్టమైన. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి మెసేజ్ పెడతాం, హాయ్ సిస్టర్, హాయ్ అని పేరు. కొంతమందికి డియర్ అని బట్టి పెడతాం. చూసారా, తేడా ఉంది కదా. దానికి దీనికి ప్రేమ ఉంటే అది ఎక్కడో ఒక దగ్గర చూపిస్తానే. మనం పిలిచే విధానంలో, మనం వారిని ట్రీట్ చేసే విధానంలో ప్రియులైన పిల్లల్లాగా మనం ఎలా ఉండగలమంటే దేవుని పోలి నడుచుకున్నట ద్వారా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో పరలోకం నుండి, ఆకాశం నుండి వినబడిన స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంకొక మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి కూడా చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఇది యేసయ్య చేసిన ప్రార్థనలో ఒక శ్రేష్టమైన మాట అండి. దీస్ వర్ వర్డ్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. పని అయిపోయిన తర్వాత పనంతా చేసేసాను. పని చెప్పేవారికి, పని చేసేవారు అన్నీ చేసేస్తే చాలా రిలీఫ్గా ఉంటుందండి. అవునా కాదా? కొంతమంది ఉంటారండి, వాళ్ళకి పని అప్ప చెప్తే ఇంక మళ్ళీ మనం చూసుకోకర్లా, అన్నీ చేసేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటే మనం చాలా రిలాక్స్గా. కొంతమంది ఉంటారు, పని మొదలుపెట్టి సగంలో ఆపేస్తారు. కొంతమంది కిచెన్లో వంట వండుతామని వెళ్తారు. వంట అయితే వండుతారు, కానీ ఇంకా అక్కడంతా ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. ఆ స్టవ్, ఆ సింక్ అక్కడే పడేసి ఆ కూర మాత్రం ఆ డిష్లోకి వస్తుంది, కానీ హాట్ బాక్స్లోకి మిగతా అంతా ఎలా ఉంటుందంటే, ఆ కూర వండడం ఎందుకు, నేనే అది చేసుకుంటా, ఇదంతా నాకు మళ్ళీ డబుల్ పని. పని చేయడంలో చాలా విధానాలు ఉంటాయి. చాలాసార్లు దేవుడు మనకు అప్పగించిన పని, వీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. నా పనులు ఏమున్నాయి, నా పనులు నేను ఎలా చక్క పెట్టుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని కూడా ఉంది ఈ లోకంలో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో మన పనులు మనం చక్కబెట్టేసుకోవడమే కాదండి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం, మన ఉద్యోగము, మన వ్యాపారము, మన ఇల్లు, మన బాధ్యతలు. అదే కాదు, గాడ్ హ్యాస్ గివెన్ అస్ వర్క్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి పని, ఆయన కొరకు కూడా మనం పని చేయాలి. మన కడుపు నింపుకోవడానికే కాదు మనం పని చేయవలసింది. ఇప్పుడు యేసయ్య పరలోకపు తండ్రితో చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థనలో ఆయన పలికిన మాట ఏంటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా. జీసస్ ఈజ్ ఆర్ రోల్ మోడల్. ఆయన మన మాదిరి, అన్ని విషయాల్లో మాదిరి. ఎందుకంటే తండ్రి ఆయనకు అప్పగించిన పని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చిన ఈ కుమారుడు అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు అయిపోయాడు తండ్రికి. ఇప్పుడు పరలోకపు తండ్రికి మనం ఇష్టమైన బిడ్డలం అవ్వాలంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆకాశం నుండి వినపడిన శబ్దము, స్వరములో 2వ మాట చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము
5వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఈయనను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. యేసయ్య, జీసస్ వాస్ అ డిలైట్. ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన ఆనందాన్ని ఇచ్చాడు, పరలోకపు తండ్రికి కూడా ఆయన ఆనందాన్ని ఇచ్చాడండి. మరియా యోసేపులకు ఆయన విధేయుడై ఉన్నాడనే మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం దేవాలయంలో అక్కడున్న వారితో ప్రశ్నలు అడుగుతూ మాట్లాడిన తరువాత వి డోంట్ రీడ్ అ లాట్ అబౌట్ వాట్ హీ డెడ్. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసయ్య ఏం చేశారు పెద్దగా డీటెయిల్స్ మనకు కనబడవు, కానీ సువార్తలలో ఒక్క మాట ఉంటుంది. అదంతా కూడా సమ్మరైజ్ చేసి ఏమనంటే, ఆయన తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండని. హీ వాజ్ ఒబీడియంట్ టు హిజ్ ఎర్త్లీ పేరెంట్స్. మరియా యోసేపులకు విధేయుడుగా పరలోకపు తండ్రి పని ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 30 సంవత్సరాలకు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేసే వరకు ఎర్త్లీ పేరెంట్స్, భూలోకపు తల్లిదండ్రులకు ఆయన విధేయుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా మన బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, యవనస్తుల బాధ్యత ఏంటి, వివాహం అయ్యే వరకు ఎస్పెషలీ పరలోకపు తండ్రికి విధేయులుగా ఉండాలి. భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా విధేయులుగా, దట్స్ అ కమాండ్, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. వివాహం అయిన తర్వాత భర్తలకు విధేయులుగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన యజమానులకు విధేయులుగా ఉండాలి. దేవుడు పెట్టిన ఆత్మీయ నాయకత్వానికి విధేయులుగా ఉండాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అల్టిమేట్గా ఆయన మాటకు విధేయులుగా మనము బ్రతకాలి. ప్రియులైన పిల్లలుగా జీవించటము, దేవుడు మన యందు ఆనందించినట్లుగా మనం కూడా యేసయ్య యొక్క అడుగుజాడలలో నడవాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పబడిన ఒక ప్రవచనాన్ని మనం ఇక్కడ చదువుతాం. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇది ఎవరి గూర్చి చెప్పబడిందంటే, దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద మెస్సాయా. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పబడిన ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా, ఈయన నా ప్రాణమునకు ప్రియుడు. యేసయ్య ప్రియుడుగా ఉన్నాడు, పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడుగా, ఆయనను ఆనందపరిచిన కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యని పోలి నడుచుకునే మనము, రక్షణ పొందిన మనం కూడా ప్రియులుగా దేవుని కొరకు సాగాలి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలి. 3వ మాట, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, చాలా అత్యంత ప్రాముఖ్యమైన మాట, ఆకాశం నుండి వినబడిన శబ్దములో మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. హియర్ హిమ్. అంతే, ఈయన మాట వినండి. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు సలహాలు ఇవ్వకండి, సైలెంట్గా విన్న మాటకి విధేయత చూపించడం నేర్చుకోండి. మీరు వినుటకు వేగిరపడక, మీరు మాట్లాడుటకు కోపగించుటకు వేగిరపడద్దు, వినుటకు వేగిరపడాలి. బీ క్విక్ టు హియర్ బట్ స్లో టు స్పీక్ అండ్ స్లో టు బీ యాంగ్రీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. చాలాసార్లు మాట్లాడడానికి ఎంత ఉబలాట పడిపోతూ ఉంటాము. ఒకసారి ఒక డిస్కషన్లో కూర్చోగానే వీ వాంట్ టు షేర్ అవర్ పాయింట్స్ కదా, నా దగ్గర ఏముందో నేను అది చెప్పేయాలి, నా దగ్గర ఏది ఉందో నేను అది మాట్లాడేయాలని తొందరపడు. కొన్నిసార్లు ఎస్పెషలీ ఏదైనా గొడవలు, ఏదైనా డిస్కషన్స్ ఉన్నాయనుకోండి, ఇటోళ్ళు అరుస్తూ ఉంటారు, అటోళ్ళు అరుస్తూ ఉంటారు, ఎవరి మాట ఎవరికి వినపడదు. ఎందుకంటే ఎవరికి వారికి మాట్లాడాలి, జస్టిఫై చేసుకోవాలి, నేనే కరెక్ట్ అనిపించుకోవాలి. దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రం మనందరం నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఏంటంటే, వినుట నేర్చుకోవాలి. ద కింగ్ హూ వాజ్ రిజెక్టెడ్ బై గాడ్, దేవుని ద్వారా తృణీకరించబడిన రాజైన సౌలు తృణీకరించబడ్డానికి కారణం ఏంటి? వాట్ వాజ్ హిస్ సిన్? అతని పాపం ఏంటి అని ఆలోచన చేస్తే వినలేదండి, దేవుడు చెప్పిన మాట వినలేదు. అందుకే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు చూడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట
వినుటయు శ్రేష్టము. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. అర్పణలు దేవుని సంతోషపెట్టిన దానికన్నా ఎక్కువగా మాట వింటే ఆయన సంతోషిస్తాడండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. నాకు వయసు చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు అందరు నా మాట వినే స్టేజ్కి వచ్చానండి. నేనే ఒక అమ్మమ్మనండి, నేనే ఒక తాతయ్యనండి. మా ఇంట్లో నా మాటే అల్టిమేట్. మా అబ్బాయి, మా కోడళ్ళు, మా మనవళ్ళు, మా మనవరాళ్ళు, మా వైఫ్ అందరు నా మాట అయినా దేవుని మాట వినాల్సిందే. దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు ఆయన మాట వినడం నేర్చుకున్న వారు దేవుని ఆనందింపజేసేవారు. ఇందాక ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వాయ్ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. హీ వాజ్ ఒబీడియంట్ టు ద ఫాదర్. బలులు అర్పించట కంటే చాలాసార్లు మనం యేసయ్యకి ఏదో ఒకటి ఇచ్చేసి ఐఎమ్ మేకింగ్ గాడ్ వెరీ హ్యాపీ, దేవుని నేను ఆనంద పెడుతున్నానులే అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, సంతృప్తి పడుతూ ఉంటాం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. సౌలు రాజుగా తిరస్కరించబడడానికి, సౌలు రాజుగా దేవుడు ఆయనకి ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అతని మాట వినకపోవడం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు వచ్చినట్టు వచ్చి కొన్నిసార్లు పోతూ ఉన్నాయేమో. దానికి కారణం ఏంటంటే బహుశా మనం మాట వినలేకపోతున్నామేమో, దేవుని మాట లెక్క చేయడం లేదేమో, దేవుని మాటని పెడచెవిన పెడతా ఉన్నామేమో. ఇశ్రాయేలీయులు మనం జ్ఞాపకం చేసుకుంటే అరణ్య యాత్రలో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ దేర్ జర్నీ టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన దేశం వైపు వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, బాధాకరమైన విషయము, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన అందరూ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. వెరీ సాడ్. అందరూ విడుదల పొందారు, దేవునికి స్తోత్రం. కానీ అందరూ వాగ్దాన నెరవేర్పును చూడలేకపోయారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇశ్రాయేలీయుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఐగుప్తు నుండి విడుదల పొందారు, అందరూ ఇనుప కొలిమి నుండి బయటపడ్డారు, కానీ అందరూ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. అరణ్యంలోనే చాలామంది తమ ప్రాణాన్ని కోల్పోయారు. వారి యొక్క ప్రయాణము హాఫ్వే ఎందుకు ఆగిపోయింది అని ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని గురించి చాలా చక్కగా వివరిస్తారు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవుటకై విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. టుడే ఇఫ్ యు హియర్ యువర్ వాయిస్, డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్. ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్, దేవుని స్వరం ఈరోజు మీరు వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. కఠిన హృదయం స్పందించదండి. కఠిన హృదయం డజంట్ కేర్, లెక్క చేయదు. కఠిన హృదయము నాకేది అనిపిస్తే అది చేసుకుంటా పోతా అనుకుంటుంది. కఠిన హృదయం సెన్సిటివ్గా ఉండదు, స్పందించే హృదయంగా ఉండదు. దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అరణ్యంలో చాలామంది మరణించారు ఇశ్రాయేలీయులు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. వారిలాగా మీరు అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు ఈరోజు దేవుని స్వరాన్ని వింటే, దేవుని శబ్దాన్ని వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. 18వ వచనం చూడండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. 18-19 వచనాల్లో 2 ఎక్స్పీరియన్సెస్, 2 అనుభవాలు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకుండా ఆపేసాయి. ఏంటవి అంటే, ఒకటి అవిధేయత, రెండవది అవిశ్వాసం. అవిధేయత అంటే మాట వినకపోవడం, రెండవది మాటను నమ్మలేకపోతేనే వినలేం కదండి. కొన్నిసార్లు నమ్ముతాం కానీ వినాలంటే బద్ధకం. దేవుని మాటకి విధేయత చూపించాలంటే ఏదో అడ్డుపడతా ఉంటుంది. దేవుని మాటకి విధేయత చూపించలేకపోవడానికి ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి 5 కారణాలు. మొట్టమొదటిది అవిధేయత, రెండవది అవిశ్వాసము, మూడవది వారిలో ఉన్న తిరుగుబాటు ధోరణి అండి. తిరుగుబాటు అంటే ఏంటంటే రెబెలియస్ మైండ్. A rebellious mind leads to a rebellious life. తిరుగుబాటు చేసే మనసు, ఆలోచన ధోరణి తిరుగుబాటు జీవితానికి దారితీస్తాయి.
ఇశ్రాయేలీలు కూడా మోషే అహరోనులకు విరోధంగా తిరుగుబాటు చేశారు. భూమి విడిచి దాతాను, అబీరాము, కోరహు వారిని మింగేసిందంటండి. తిరుగుబాటు చేసిన వారికి ఇశ్రాయేలీలందరి కళ్ళ ఎదుట దేవుడు కఠినమైన శిక్ష పంపించాడు. కళ్ళ ముందు ఎందుకు చూపించాడంటే, మీరు అదే రూట్లో వెళ్ళారంటే మీకు కూడా అది జరుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఆయన ఆజ్ఞలు మీరిన వారికి. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోవడానికి కొంతమంది కారణం ఏంటంటే అవిధేయత, అవిశ్వాసము, తిరుగుబాటు. 4వది సనిగినవారు. సనుగుట కూడా పెద్ద పాపమే. సనుగుట మనం ఏమనుకుంటాం, చిన్నదే. నువ్వు సనగడం సింపుల్ అనుకుంటావు, కానీ నువ్వు సనిగి పక్కన వాళ్ళ ప్రాణాన్ని విసిగిచ్చేస్తావు. నీకు అర్థం అవట్లా కదండి. సనిగే భార్యలు భర్తకి ఎంత విసుగో, ఎంత ఇబ్బందికరంగా, దేవునికి విరోధంగా. కొంతమందికి సనుగుడు అలవాటు అయిపోద్ది. పిల్లల మీద సనగడం, భర్త మీద సనగడం, అత్తగారి మీద సనగడం, కరెంటు పోగానే కరెంటోడి మీద సనగడం, బస్సు లేటుకు వస్తే ఏపీఎస్ఆర్టీసీ వాడి మీద సనగడం. ఇంక ఇది ఒక జీవిత ఇంకంతే అన్నమాట, లైఫ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది. అందరి మీద సనుగుతారు. వర్షం వస్తే మబ్బుల మీద ఇంకేదో వదలరు వాళ్ళు. సనుగుడు బ్యాచ్. ఇశ్రాయేలీలు కూడా సనిగి సంహారకుని చేత నశించారని వాక్యంలో మనం చూస్తున్నాం. అవిశ్వాసము వలన, అవిధేయత వలన, తిరుగుబాటు వలన, సనుగుట వలన కూడా ఇశ్రాయేలీలు కొంతమంది వాగ్దానాన్ని అయితే పొందారు, కానీ వాగ్దానం యొక్క నెరవేర్పును మాత్రం చూడలేకపోయారు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉంది చూడండి. దేవుని విడిచిపోయే అనుభవం. 12వ వచనం, జీవము గల దేవుని విడిచిపోవు నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే ఇంకా వాగ్దానాలు ఎక్కడ నెరవేరుతాయి? వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ దగ్గర వాగ్దానం ఉంటే ఏం ఉపయోగం? వాగ్దానం నువ్వు పొందావు కరెక్టే, గట్టిగా పట్టుకో వాగ్దానాన్ని. వాగ్దానం ఇచ్చిన దేవుని వాగ్దానం కన్నా గట్టిగా పట్టుకో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యు హోల్డ్ ఫాస్ట్ గాడ్, దేవుని గట్టిగా పట్టుకుంటే ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఇప్పుడు పేతురుకు, యాకోబుకు, యోహానుకు కొండపై వినపడిన శబ్దము. ఏంటా శబ్దం అండి? మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. వినండి. అప్పుడప్పుడు కొన్ని రేడియోస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా బస్సులో నేను ట్రావెల్ చేసేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రేడియో ఆన్ చేసేవారండి. అప్పుడు ఒక మాట వచ్చేది, వినండి ఉల్లాసంగా వినండి. అవి మాత్రం చెవులు అలా పెట్టుకొని వినేస్తూ ఉంటారు కదండి. ఎంత మంచి మ్యూజిక్కో, ఎంత మంచి జోక్లో, ఎంత మంచి అప్డేట్సో. దేవుని మాట వినండి అంటూ ఉంటే కొంతమందికి బోర్ కొడుతూ ఉంటుంది. యువర్ జర్నీ విత్ గాడ్ ఈజ్ అన్ అడ్వెంచరస్ జర్నీ. దిస్ ఈజ్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాస ప్రయాణము, ఇది సాహసోపేతమైన ప్రయాణం. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ దట్ జర్నీ యెట్, స్టార్ట్ ఇట్ టుడే. దేవునితో నీ ప్రయాణాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు, ఇవాళ ప్రారంభించు. లెట్ మీ టెల్ యూ, ఇట్స్ గోయింగ్ టు బి అన్ అడ్వెంచరస్, చాలా శ్రేష్టమైన ప్రయాణం అండి. ఇంకా యేసయ్యతో నీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఎప్పటికీ ఆయన నువ్వు వదులుకోలేవు. ఎందుకంటే ఆయనతో సహవాసం అంత శ్రేష్టంగా. ఆయన మాట మార్చడండి మనుషుల్లాగా. ఆయన మోసపూరితమైన మాటలు చెప్పడు. ఆయన ముందొకటి వెనకొకటి చెప్పడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినట్లు నీ జీవిత ప్రయాణంలో నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తే, ఆయనతో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే, జీవిత ప్రయాణం అది ఎంతో శ్రేష్టమైన అనుభవాలతో కూడుకున్న ప్రయాణంగానే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆయన మాట వినండి. పేతురుకు, ఎస్పెషలీ పేతురుకు ఆ మాట ఏమనంటే, నువ్వు మాట్లాడడం తగ్గించి వినడం నేర్చుకో పేతురు. నీకు వచ్చిన ఐడియాలు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. చెవులు అందరికీ ఉంటాయి కానీ అందరూ ఒకేలా వినరు. పోయిన ఆదివారం దైవజనులు ఏం వాక్యం చెప్పారు అంటే, కొంతమంది టకా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా విన్నారు. వారం మధ్యలో కూడా మళ్ళీ నెంబర్ వేసుకుంటూ ఉంటారు. ఏం పాయింట్స్ చెప్పారు, ఫస్ట్ మెసేజ్లో ఏ పాయింట్స్ చెప్పారు, దైవజనులు సెకండ్ మెసేజ్లో ఏం పాయింట్స్ చెప్పారు. కొంతమంది అక్కడే మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు. అంటే శ్రద్ధగా వినలేదన్నమాట. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట పదే చూస్తాం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును. చెవులున్నాయి, వినికిడి శక్తి ఉంది, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. కానీ ఈ చెవులు దేనికి వినియోగిస్తున్నాం? దేవుడిచ్చిన దట్ పవర్ ఆఫ్ లిసనింగ్, దేవుడిచ్చే వినికిడి శక్తిని దేని కొరకు మనము వినియోగిస్తున్నాం? ఒక్క మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం.
యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వినుబుద్ధి కూడా చాలా మంచి బుద్ధి కదండి. చాలా మంచి గుణం కలిగిన వాడండి, మంచి బుద్ధి. వినుబుద్ధి అంట. ప్రతి ఒక్కరికి ఉండవలసిన బుద్ధి. ఏంటా బుద్ధి? కొంతమందికి ఓ బుద్ధి ఉంటుంది, ఎవరు ఏం చెప్పినా అన్నీ వినేసి అన్నీ నమ్మేస్తుంటారు. చాలా ప్రమాదకరమైన బుద్ధి అది. కానీ దేవుని మాట వినే వినుబుద్ధి మనకుంటే ఆ వినుబుద్ధి వలన దేవునికి మనము వ్యతిరేకంగా తిరుగుబాటు చేయము. దేవుని మాట వినేవారు ధన్యులు, దేవుని మాటకు విధేయత చూపించేవారు ధన్యులు. ఆనాడు ఆకాశం నుండి ఆ షకీనా మేఘము వారిని కమ్ముకున్నప్పుడు ఆ మహిమ మేఘములో నుండి వినబడిన శబ్దము, ఈయన మాట వినుడి. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో రూపాంతర కొండపై శిష్యులు పొందుకున్న మహిమాన్వితమైన అనుభవము దేవుడు మనకు జ్ఞాపకం చేశారు. శిష్యులకే కాదు, అదే మహిమను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను మనం కూడా ఒక దినం ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తూ పరలోక రాజ్యంలో ఆయన మహిమను మనము కూడా కన్నులార చూడాలని యేసే కోరుకుంటున్నాడు. అయితే ఆ అనుభవం మనం పొందాలంటే మనకు వినుబుద్ధి ఉండాలి. దేవా, నాకు వినుబుద్ధి ఇవ్వయ్యా. హెల్ప్ మీ టు బీ అ గుడ్ లిజనర్, అన్ అటెంటివ్ లిజనర్ టు యువర్ వర్డ్. నీ మాటలు శ్రద్ధగా వినే వినుబుద్ధి నాకు పుట్టించయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని శబ్దము ఆనాడు శిష్యులకు వినపడింది, ఈనాడు మాకు కూడా వినిపింపచేసావు ప్రభువా. నిజమే నాయన, నువ్వు ప్రియ కుమారుడో, నీవు అద్వితీయ కుమారుడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడో, ఏమి చేయడానికి భూమి మీదకి వచ్చావో దానంతా నెరవేర్చిన దేవుడవయ్యా. మేము కూడా ప్రియులమైన పిల్లల వల్ల నిన్ను పోలి నడుచుకోవడానికి మాకు సహాయం చేయి ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయి ప్రభా. నీ మాట వినడము ఇంకా ఇంకా మేము నేర్చుకోవడానికి సహాయం చేయి. నీ మాట మేము ఎన్నడూ పెడచెవిన పెట్టకుండా, నీ మాటను ఎన్నడూ కూడా నాయన మేము మర్చిపోకుండా ప్రభా, నీ మాటను దివారాత్రములు ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ నీ మాటకు విధేయులంగా సాగి నీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకోవడానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.